ఎన్టీ రామారావు, అంజలీదేవి వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలేంటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి సినిమా పల్లెటూరి పిల్ల 1950లో రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్. రెండో సినిమా మాయారంభ 1950లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా ఫ్లాప్. మూడో సినిమా సంగం 1953లో రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్. నాలుగో సినిమా రేజుక్క 1954లో రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్. ఐదో సినిమా సంతోషం 1955లో రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్. ఆరో సినిమా జయసింహ 1955లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్. ఏడో సినిమా చరణదాసి 1956లో రిలీజ్ అయింది. ఈ సినిమా యావరేజ్. ఎనిమిదో సినిమా జయం మనదే 1956లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా ఫ్లాప్. తొమ్మిదో సినిమా సతీ అనసూయ 1957లో రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్. పదో సినిమా పాండురంగ మహత్యం 1957లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్. 11వ సినిమా శోభ 1958లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఫ్లాప్. 12వ సినిమా రాజనందిని 1958లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా ఫ్లాప్. 13వ సినిమా బాలనాగమ్మ 1959లో రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్. 14వ సినిమా బట్టి విక్రమార్క 1960లో రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్. 15వ సినిమా రాణి రత్నప్రాభ 1960లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్. 16వ సినిమా శాంత 1961లో రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్. 17వ సినిమా భీష్మ 1962లో రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్. 18వ సినిమా స్వర్ణ మంజరి 1962లో రిలీజ్ అయింది. ఈ సినిమా యావరేజ్. 19వ సినిమా లవకుశ 1963లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్. 20వ సినిమా పరువు ప్రతిష్ట 1963లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్. 21వ సినిమా వారసత్వం 1964లో రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్. 22వ సినిమా దేవత 1964లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్. 23వ సినిమా భక్త రామదాసు 1964లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్. 24వ సినిమా శ్రీకృష్ణ తులాభారము 1966లో రిలీజ్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్. 25వ సినిమా డాక్టర్ ఆనంద్ 1966లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా ఫ్లాప్. 26వ సినిమా పల్నాటి యుద్ధము 1966లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా ఫ్లాప్. 27వ సినిమా నిర్దోషి 1967లో రిలీజ్ అయింది. ఈ సినిమా యావరేజ్. 28వ సినిమా స్త్రీ జన్మ 1967లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్. 29వ సినిమా భలే మాస్టారు 1969లో రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్. 30వ సినిమా బడిపంతులు 1972లో రిలీజ్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్. 31వ సినిమా మనుషుల్లో దేవుడు 1974లో రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్. 34వ సినిమా దీక్ష 1974లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్. 33వ సినిమా మొగాడు 1977లో రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్. 34వ సినిమా శ్రీరామ పట్టాభిషేకం 1978లో రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్. 35వ సినిమా సతీ సులోచన 1961లో రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్. 36వ సినిమా సతీ సావిత్రి 1978లో రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్. 37వ సినిమా సింహబలుడు 1978లో రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్. 38వ సినిమా రామకృష్ణులు 1978లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్. 39వ సినిమా కేడీ నెంబర్ 1 1978లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్. 40వ సినిమా శ్రీ తిరుపతి శ్రీ వెంకటేశ్వర కళ్యాణం 1979లో రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్. 41వ సినిమా టైగర్ 1979లో రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్. అంజలీదేవి గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళిద్దరూ కలిసి 41 చిత్రాల్లో నటించారు. మీ ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.